జపాన్లో భారీ హిమపాతం కిల్లర్ వెల్స్కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్లో హకైడో తీరంలోని రైవ్స్ అనే ప్రదేశానికి కిలోమీటర్ల దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 18 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోట్లేకపోవడంతో తలల్ని నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకుంటున్నాయి. హృదయ విదారక దృశ్యాలను జపాన్కు చెందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ప్రసారం చేసింది. మూగజీవాలు గాలి ఆడక అవస్థపడుతున్న తీరు చూసి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. కిల్లర్ వేల్స్ ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏటా రౌస్కు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముందుగా ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్కాస్ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవటం కోస్ట్ గార్డుకు సవాల్గా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచు పలకలా మారిపోయింది. మంచు కరిగి ఆ పలకం విరిగిపోయే వరకు తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ఇటీవల శీతాకాలం ప్రభావంతో జపాన్ ఉత్తర తీరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. 2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్ సమీపంలోనే చోటు చేసుకుంది. ఉత్తరార్ధగోళంలో లోతట్టు ప్రాంతంగా హకైడోను భావిస్తుంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఆర్కాస్ తిమింగలాలు ఎన్నో విషయాల్లో మనుషుల్ని పోలి ఉంటాయి. వాటికి వెచ్చని రక్తం ఉంటుంది. బిడ్డను కని పాలిచ్చి పెంచుతాయి. పెద్ద మెదడు, ఊపిరితిత్తులు ఉంటాయి. అయితే ఊపిరి తీసుకోవటంలో మాత్రం తేడా ఉంది. మనం ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15% ఆక్సిజన్ని మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు. అవి ఒక శ్వాస నుంచి 90% ఆక్సిజన్ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉంటాయి.